హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతిరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ట్రేడింగ్ రిలేటెడ్ ఒక కోట్ని షేర్ చేసుకుంటాను. దాని తర్వాత మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు కోట్ వచ్చి ట్రేడ్ యువర్ ప్లాన్, నాట్ యువర్ ఎమోషన్స్. మనం ట్రేడ్ చేసుకునే ముందు ఒక ట్రేడ్ ప్లాన్ అనేది పర్టికులర్గా మనం క్రియేట్ చేసి ఉంచాలి. దాన్నే మనం ఫాలో అవ్వాలి. ఇన్ కేస్ మనం ప్లాన్ చేసిన ఎంట్రీ ఎగ్జిట్ రాకపోతే నెక్స్ట్ ఎంట్రీ కోసం ఇంకో ప్లాన్ చేయాలి తప్ప ర్యాండమ్ ఎంట్రీస్ అయితే తీసుకోవద్దు. ర్యాండమ్ ఎంట్రీస్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనం లాసెసే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే లాస్ట్ 2 డేస్ నుంచి వీడియో చేయలేదు. ఆ వీడియో చేయలేదు అంటే దీని వెనకాల కారణం లాసెస్ ఉన్నాయా అంటే ఉన్నాయి, అది ఒక రీజన్. కాకపోతే టైం దొరకలేదు. ముందుగా ఈ వీడియోలో నిన్న మొన్న చేసిన ట్రేడ్స్ ప్రాఫిటా లాసా ఎంట్రీ ఎగ్జిట్ ఈ డీటెయిల్స్ షేర్ చేసుకున్న తర్వాత ఈరోజు ఎంట్రీస్ చూద్దాం. ముందుగా జూలై 10 తీసుకున్న ట్రేడ్స్ 2. ఫస్ట్ ఎంట్రీ అయితే గుర్తులేదు. ఆ ట్రేడ్లో మనం 1900 బుక్ చేసాం. బట్ సెకండ్ ఎంట్రీ అయితే ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్కి ఎంటర్ అవ్వడం జరిగింది. ఈ క్యాండిల్ వెనక రీజన్ మీరు చూసినట్లయితే చూడండి, ఆల్మోస్ట్ మార్కెట్ సిపిఆర్ 200 డే 20 డేస్ మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేసి తర్వాత మళ్ళీ ఒక రిట్రేస్మెంట్ తర్వాత మళ్ళీ వచ్చింది. కానీ ఇక్కడ నుంచి ఎలాంటి డౌన్ మూమెంట్ లేదు. కాబట్టి ఆఫ్టర్ కన్సోలిడేషన్ ఈ క్యాండిల్ చూడండి, మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక్క నిమిషం, ఈ క్యాండిల్ ఆల్మోస్ట్ గ్రీన్ క్యాండిల్. సో ఇక్కడ నుంచి మనకి పైకి మూమెంటం రావచ్చు అండ్ సమ్వేర్ 20 డేస్ మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ అయ్యింది. ఆ తర్వాత ఎస్ టూ పివట్ లెవెల్ కూడా బ్రేక్ అయింది. ఈ హై ప్రాబబిలిటీ ఎక్స్పెక్ట్ చేసి ట్రేడ్ తీసుకోవడం జరిగింది. ఇది సెకండ్ ట్రేడ్, దాంట్లో లాస్ బుక్ చేసాం. ఈ క్యాండిల్ కింద లాస్ బుక్ చేయడం జరిగింది. సో అయితే జూలై 10న మనం చేసిన ప్రాఫిట్ 700 రూపీస్. అవుట్ ఆఫ్ 1900 చేంజ్లో నుంచి 1100, సో కైండ్ ఆఫ్ 700. నిన్న కూడా ట్రేడ్ చేయడం జరిగింది. నిన్న ఎంట్రీ చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ 200 డే మూవింగ్ యావరేజ్ ప్లస్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది. అంటే క్లియర్గా మనకి మార్కెట్ కిందకి వెళ్ళబోతుంది అని ఒక ఇండికేషన్ దొరికింది. సో మీరు ఫస్ట్ వీడియో నుంచి చూసినట్లయితే నేను రిట్రేస్మెంట్ ఎంట్రీస్ కోసమే వెళ్తాను. అలాగే వెళ్ళిన ఎంట్రీ ఇది చూడండి. ఈ క్యాండిల్ క్లోజ్ ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్ అంటే ఫస్ట్ క్యాండిల్లో సిపిఆర్ బ్రేక్అవుట్, ఆ తర్వాత రీట్రేస్మెంట్, హై ప్రాబిలిటీ ట్రేడ్. కానీ నిన్న మనకు అంటే వర్కౌట్ అవ్వలేదు. మనం ఇక్కడ స్టాప్ లాస్ కూడా నిన్న ప్రీమియం డీకే కూడా చాలా ఎక్కువ జరగడం వల్ల స్టాప్ లాస్ ఇచ్చాము, అది 2500. ఇది ట్రేడర్స్ జూలై 10 జూలై 11. ఈరోజు ఎంట్రీస్ చూద్దాం. ముందుగా ఎంట్రీస్ చూసే ముందు ఈరోజు ప్రాఫిటా లాసా చూద్దాం. చూడండి, ఈరోజు మనం బుక్ చేసిన ప్రాఫిట్ 5400. ఐ థింక్ ఇది ఇంతవరకు షేర్ చేసిన ప్రాఫిట్స్ కంటే కొంచెం ఎక్కువ. సో మనం తీసుకున్న ట్రేడ్స్ 2, వాటి ఎంట్రీ ఎగ్జిట్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ట్రేడ్ 2-3 ఎంట్రీస్ మిస్ అయినాయి, మీకు అవి కూడా షేర్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ ఈ ఏరియాలో ఆఫ్టర్ ఈ క్యాండిల్ నెక్స్ట్ ఇంత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఎంట్రీ అవుదాం అనుకున్నాను, కానీ ఇక్కడ మనకి ఎటువంటి ఎంటర్ అయ్యే ఛాన్స్ దొరకలేదు, ఒక ఎంట్రీ మిస్ అయింది. దీని తర్వాత ఈ ఏరియాలో ఇంకో ఎంట్రీ ప్లాన్ చేశాను, కానీ ఇక్కడ ప్రీమియం తగ్గలేదు, సో ఎంటర్ అయ్యే అవకాశం దొరకలేదు. ఈ మూమెంట్ అయితే కంప్లీట్గా మనం ఎక్స్పెక్ట్ చేయని మూమెంట్ ఇది, సో ఇగ్నోర్. దీని తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ చూడండి, ఆల్మోస్ట్ ఇంత పెద్ద మూవ్ తర్వాత పీడిహెచ్ R1 బ్రేక్అవుట్. రీట్రేస్మెంట్ కోసం చూశాను, మనకి ఇక్కడ కూడా ఛాన్స్ దొరకలేదు. ఇన్ని ఎంట్రీస్ మిస్ అయ్యాక ఈరోజు ట్రేడ్ చేయకూడదని డిసైడ్ అయ్యాను, కానీ లక్కీలీ ఒక 2 ట్రేడ్స్ దొరికినాయి ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఎంట్రీ టైం చూడండి, ఫస్ట్ ఎంట్రీ టైం 11:34. ఇక్కడ ఇంకో ట్రేడర్స్ ఈరోజు ఫస్ట్ ఎంట్రీ మనం 150 క్వాంటిటీ చేసాం.
ఫస్ట్ ఇక్కడ ఎంటర్ అయిన ప్రీమియం చూడండి 330 రూపీస్. ఆ తర్వాత 297కి యావరేజ్ చేశాను. ఇలా చేసిన తర్వాత మనం ఈ క్యాండిల్కి ఎగ్జిట్ చూడండి 1147. అంటే యావరేజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఇంత పారాబోలిక్ మూవ్ తర్వాత ఇంతవరకు మార్కెట్ వచ్చింది, మళ్ళీ ఒక చిన్న కరెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫాలో అవుతుందనే కన్ఫర్మేషన్తో తీసుకున్న ట్రేడ్ ఇది. ఓకేనా ట్రేడర్స్? చూడండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఎంట్రీ అనేది ఈ క్యాండిల్కి అయ్యాము. ఈ సపోర్ట్ 20 డేస్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ కూడా. సో చిన్న రీట్రేస్మెంట్ ఎక్స్పెక్టింగ్. సో వర్కౌట్ అయ్యింది. నెక్స్ట్ ఎంట్రీ ఇది ప్రాపర్గా తీసుకోవడం జరిగింది. ఇంత పెద్ద పారాబోలిక్ మూవ్ తర్వాత మార్కెట్ కిందకి రావడం, చిన్న కరెక్షన్, ఇక్కడ నుంచి ఫాల్ జరగాలి కానీ జరగలేదు. సో దీని తర్వాత ఇక్కడ ఒక చిన్న ట్రై, బట్ ఇక్కడ ఫెయిల్ అయింది చూడండి. ఈ ట్రై తర్వాత మార్కెట్ అనేది మూమెంటం లేదు. ఇంకా దీని తర్వాత మనకి R1 లెవెల్ ఎగ్జాక్ట్గా బ్రేక్అవుట్. సో ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను. ఈ ఏరియా ఎంటర్ అయిన తర్వాత ఈ క్యాండిల్కి ఎగ్జిట్. సో సెకండ్ ట్రేడ్ చూడండి, ఎంట్రీ ఎగ్జిట్ చూపిస్తాను ఇంకోసారి. 222 క్యాండిల్ ఇది. అంటే ఈ క్యాండిల్ ఎగ్జాక్ట్గా కంప్లీట్ అయిన తర్వాత అండ్ ఎగ్జిట్ 238 సమ్వేర్. ఈ క్యాండిల్ ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత. ఇవి ట్రేడర్స్ ఈరోజు తీసుకున్న ఎంట్రీ ఎగ్జిట్. అండ్ లాస్ట్ వీడియో షేర్ చేయని ఎంట్రీ ఎగ్జిట్ కూడా మీకు షేర్ చేశాను. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ డే బై డే కొద్దిగా ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ట్రై చేస్తాను. వీడియో క్వాలిటీ కానివ్వండి, ఆడియో కానీ అంతవరకు కొద్దిగా ఓపిక పడతానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.